ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు త్వరగా అమలు చేయాలన్న అఖిలపక్ష తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు త్వరగా అమలు చేయాలని అఖిలపక్ష తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్ జేఏసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జేఏసీ నాయకులు పటోళ్ల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 చదరపు గజాల ప్లాటు, 25,000 రూపాయల పెన్షన్, గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల కోసం కేశవరావు కమిటీ వేయడం జరిగిందని తెలియజేశారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే కమిటీ ఆలోచన చేసిందో అది 100% అమలు చేయాలన్నారు. 2019 సెప్టెంబర్ 17న ఉద్యమకారుల ఫోరం పెట్టడం జరిగిందని, ప్రస్తుతం 27 సంఘాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చిన విధంగా ఉద్యమకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్రికా ప్రకటన పెట్టడానికి కారణం 250 గజాల స్థలం మరియు 25,000 పింఛన్ మరియు గుర్తింపు కార్డు ఇవ్వాలని దానికోసం పెట్టడం జరిగింది. ఎందుకు ఇవి తొందరగా పెట్టిరా అనడానికి, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో కాంగ్రెస్ పార్టీ, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక కమిటీ వేయడం జరిగింది, కేశవరావు కమిటీ మే 15 నాడు 2020 రోజు కమిటీ వేయడం జరిగింది. కమిటీ అఖిలపక్షంతో మాట్లాడడం మరియు అన్ని జిల్లా జేఏసీలతో మాట్లాడడం, మరి జేఏసీ ఉద్యమకారుల ఫోరం అనే అసోసియేషన్లు పెట్టి ఒక 27 అసోసియేషన్లతో మాట్లాడడం జరిగింది, మరియు ఉద్యోగస్తులతో మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో, ఏదైతే కమిటీ ఆలోచన చేస్తుందో అది 100% మాకు రావాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఫోన్లో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటే ఉద్యమకారులకు నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ 250 గజాలు ఇవ్వడం, 25,000 పింఛన్ ఇవ్వడం, మిగతా ఏదైతే స్వతంత్ర సమరయోధులకు చేస్తారో అవన్నీ చేయాలని మనం చేస్తున్నాం. సెప్టెంబర్ 17, 2019 ఉద్యమకారుల ఫోరం పెట్టడం జరిగింది. మా సంఘం లెక్క ఇప్పుడు ప్రస్తుతం 27 సంఘాలు ఉన్నాయి. ఈ 27 సంఘాల ఆప్యాయత ఏమంటే, ఏదైతే స్వతంత్ర సమరయోధులకు ఇచ్చారో అది ఇవ్వాలని మనవి. ఏదో ఎలక్షన్ వస్తుందని డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామనో ఏదో ఇస్తామనేది ముఖ్యం కాదు. 250 గజాలు ఇవ్వాలి, మేనిఫెస్టోలో పెట్టాలి. కేకే కమిటీ కొద్దిగా తొందరగా డిసైడ్ చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు ఉంటుంది, అందులో 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మాది ఫైనలైజ్ కాలేదు. కానీ గందరగోళం కావద్దు ఉద్యమకారులు. ఏదైతే కమిటీ డిసైడ్ చేస్తుందో, ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో, ఏదైతే నామ్స్ పెడుతుందో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఎలిజిబుల్ అవుతుంది. కానీ మీరు అందరూ డైవర్ట్ కాకుండా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ, ఏ సంఘం వాళ్ళు ఆ సంఘంలో ఉండాలి అని మనం చేస్తూ జై తెలంగాణ. మాది కూడా కార్పొరేట్ ఎలక్షన్ ముందు చేయాలని మనం చేస్తున్నాం. అప్లై చేయడం జరిగింది. కానీ అందులో పెద్ద కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ పెట్టిండంటే, జైలు పోతే ఏ జైలు ఎన్ని రోజులు ఉన్నావు, కేసు అయితే ఎఫ్ఐఆర్ కేసు అన్నారు. కానీ మా అల్వాల్ సంగతి చెప్తా, మా అల్వాళ్ళ ఎవరు కానీ అమరవీరులు కాలే, వికలాంగులు కాలే, జైలు పోయిన వాళ్ళు లేరు. మేము ఆ రోజు గవర్నమెంట్తో అండర్స్టాండింగ్ అయ్యి, పోలీస్ డిపార్ట్మెంట్తో అండర్స్టాండింగ్ అయ్యి మేము 1136 రోజులు దీక్ష నడిపేయడం జరిగింది. ఆ రోజు ఎందుకంటే ఉద్యోగస్తులందరూ తెలంగాణ కోసం టీజీఓ కానీ టీఎన్జిఓ కానీ అందరూ ఉద్యోగస్తులు కూడా ఆ రోజు సహకరించడం, మాది 1136 రోజులు జరిగింది. కానీ ప్రజాపాలన పెట్టిన ఫామ్ వల్ల చాలామంది అంటే మా వల్ల 90-95 మంది ఏమి సందర్భం అంటే కేసులు కానీ ఎఫ్ఐఆర్ కానీ లేదు. కానీ ఆ రోజు మేము సడక్ బంద్ పెట్టిన, రైలు రోకో పెట్టిన, ఆ రోజు మమ్మల్ని తీసుకుపోవడం, ఒకరి పేరు రాయడం, వాళ్ళెంబడి 20 మంది అని 20 నెంబర్స్ అని పెట్టడం జరిగింది. అది కూడా ఏదో 155, 151 ఏదో కేసు అంటారు, కరెక్ట్గా ఐడియా లేదు. దానివల్ల మా అల్వాల చేసిన ఉద్యమకారులందరూ 100% నష్టపోతారని మేమేమంటున్నామంటే, ఆ రోజు పోలీసుల రికార్డు ఉంది,
చెలో అసెంబ్లీ అంటే ఇంటింటికి వచ్చి ఎవరు చేసిర్రు ఎవరు చేయలేదు అనేది పోలీస్ దగ్గర డేటా ఉన్నది, ఎస్బీ రిపోర్ట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఫోటో ఉంటుంది, ప్లస్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ తలుచుకుంటే ఈజీగా చేస్తుందని మనం చేస్తున్నాం. కానీ ఏంటంటే రాగానే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మొత్తం మైనస్ ఉంది, మొత్తం అప్పులు ఉన్నాయి, ఏదో ఉద్యోగస్తులకు ఏదో చేయాలంటే నేనేం చేయాలి, నేనేం కోసుకోవాలనే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము 1-2 ఇయర్స్ ఆగినాం. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి. ఏదైతే నువ్వు పెట్టినవో అమరవీరులు ఓకే, జైలు పోయిన వాళ్ళు ఓకే, వికలాంగులు పోయిన వాళ్ళు ఓకే, మిగతా వాళ్ళ సంగతి ఏందనేది ముఖ్యం. హైదరాబాద్లో 1100 GHMCలో 1136 రోజులు దీక్ష నడిచిన స్టోరీ ఇక్కడిది. రాజశేఖర రెడ్డి భార్య జయమ్మ సిరిసిల్ల పోతుంటే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పెట్టి మమ్మల్ని ముప్పు ఇబ్బందులు పెట్టారు. కని విని ఇరగని రీతిలో పోలీసు వాళ్ళని పెట్టడం జరిగింది. ఆ రోజు రబ్బర్ బుల్లెట్ పెట్టే మిషన్ వచ్చింది, వాటర్ క్యాన్ కొట్టే మిషన్ కూడా వచ్చింది. మేము ఆ రోజు జాగ్రత్తగా దాచుకొని ఇక్కడికి రావడం జరిగింది. కానీ మా పోలీసు వాళ్ళ అంటే మా టైట్ వల్ల పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపి జెండా ఎగరేయకుండా పంపించడం జరిగింది. అంత కష్టపడి మేము చేస్తే ఈరోజు ఎలిజిబుల్ లేని పరిస్థితుల్లో మేమున్నాం. ఇప్పుడున్న లీడర్లు, ఇప్పుడున్న మినిస్టర్లు ఎట్లా ఎలిజిబుల్ చేస్తారనేది ముఖ్యం. కానీ ఆ రోజు అవసరం ఉన్నప్పుడు వాడుకొని ఈరోజు రూల్స్ పెడితే కష్టతరంగా ఉంటుంది. నేను ఎక్కడ ఏరియాకి ఏముందో నాకు ఐడియా లేదు. కానీ మా అల్వాలకు 100% నష్టం జరుగుతుంది. నష్టం జరిగితే మేము ఊక్కునే లేదు, మళ్ళీ ఉద్యమం చేయడానికి మేము రెడీ ఉన్నామని చెప్తున్నాం. తెలంగాణ వీరులకు